హాయ్ ఫ్రెండ్స్, నిన్న మన దేశంలో 77వ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. మనకు ఆఫీసులలో తర్వాత ఈవెన్ కాలనీస్, సిటీలలో, టౌన్లలో ఉన్న కాలనీస్లో కూడా ఆ కాలనీ సంఘాలు జరుపుకున్నారు. హై స్కూల్స్, కాలేజెస్లో చేశారు. బాగానే ఉంది. ఇట్స్ ఏ వెల్కమ్ థింగ్, చాలా సంతోషకరమైన విషయం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ దగ్గర కింద పెట్టిన ఫోటో మీరు చాలామంది చాలా కాలనీస్లో నేను చూశాను. ఈ మనకు హై స్కూల్స్, కాలనీస్, ఈవెన్ కాలేజెస్లో కూడా గాంధీ గారి బొమ్మ కానీ, లేకపోతే లక్ష్మీదేవి గారి బొమ్మ కానీ, సరస్వతిదేవి గారి బొమ్మ కానీ, మనకు లేకపోతే భరత్మాత బొమ్మ కానీ ఇలా పెడుతూ ఉన్నారు. ఇది అవగాహన రాహిత్యంతో జరుగుతున్నది. సో ఈ రాజ్యాంగము ఆమోదింపబడింది నవంబర్ 26, 1949. ఆ రోజు ఈ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, తర్వాత జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ప్రధానమంత్రి, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇలా ముగ్గురు ఉన్న ఫోటోలు ఉన్నాయి. దాన్ని ఎందుకు పెట్టరు? వాళ్ళు ముగ్గురు, బాబు రాజేంద్ర ప్రసాద్ను ఆయన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు, అందువల్ల ఇలా ముగ్గురు ఉండే ఫోటోను మనకి ఇక మీద దాన్నే ఇలాంటి గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించాలా, దానికే పూజ చేయాలా అనేది ఒక సర్కులర్ ద్వారా ప్రభుత్వం చెప్తే తప్ప వీళ్ళు మారేట్టుగా లేరు. దయచేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇది గమనించి తగు విధంగా జీవో ఇవ్వాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.